మనం తయారు చేసుకున్న సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ అనేది మొత్తానికి రెడీ అయింది. దాన్ని ఇప్పుడు టెస్టింగ్ చేయబోతున్నాం. సిరీస్ టెస్టింగ్ ల్యాంప్లో బోర్డులో పెట్టేసి ఇప్పుడు 2 పిన్ తోటి మనం టెస్టింగ్ అనేది చేయబోతున్నాం. ముందుగా స్విచ్ అనేది వేసుకోవాలి. బోర్డులోని స్విచ్ ఆన్ చేసి 2 పాయింట్లను టచ్ చేస్తే మనకు బల్బ్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతుంది. చూసారా, బల్బ్ వెలిగింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి, బల్బ్ వెలిగింది. ఇప్పుడు మన దగ్గర ఒక రిపేర్కి వచ్చిన ఒక హోమ్ థియేటర్ని ఈ యొక్క సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ తోటి ఏ విధంగా చెక్ చేస్తారో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా హోమ్ థియేటర్ పవర్ కేబుల్ తోటి ఈ యొక్క 2 వైర్ జాయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఆ ప్లగ్ ఉండే 2 పిన్ టాప్ ని ఇప్పుడు మనకు సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డులో ఇన్సర్ట్ చేయగానే స్విచ్ అనేది వేయగానే బల్బ్ అనేది వెలగకూడదు. బల్బ్ వెలిగిందంటే అది ప్రాబ్లం లో ఉందని అర్థం. స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ అనేది ఆటోమేటిక్గా గ్లో అయింది అంటే ఇంక హోమ్ థియేటర్ ప్రాబ్లం అనేది ఇంకా ఉన్నది. దీన్ని ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం రిపేర్ చేసినాకనే మనం కస్టమర్ని సక్సెస్ఫుల్గా సాటిస్ఫై చేయగలుగుతాం. కాబట్టి సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డ్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఈ పూర్తిగా దయచేసి వీడియో చూడండి. అందరికీ హాయ్ అండి. సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డ్ అనేది మనం ఏ విధంగా చేసుకున్నాం ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను. ముందుగా మనకు ఒక 3 స్విచ్ అది బ్లాంక్ బోర్డ్ అనేది కావాలి ఒకటి. అలాగే 3 పిన్ ఫీమేల్ సాకెట్ అనేది మనకు కావాలి ఒకటి. 3 పిన్ ఫీమేల్ సాకెట్ ఈజీగా మనకు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు షాపులలో వీటిని దొరుకుతాయి. 2 2 పిన్ టాప్లు మనకు కావాలండి. ఒకటి 100 వాట్ బల్బ్ కూడా కావాలి. అలాగే దీంతో పాటుగానే ఒక స్విచ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. వీటన్ని స్క్రూ డ్రైవర్ అందరికీ ఉంటూనే ఉంటుంది ఆల్రెడీ. అలాగే 2 వైర్స్ అనేది కావాలి. 2 వైర్స్ అనేది మనకు ఎందుకంటే ఒకటి ఇన్పుట్కి అవుట్పుట్కి మనకు మెయిన్ నుంచి వచ్చేది అది ఇన్పుట్ అండి. మన బోర్డు నుంచి సిరీస్ బోర్డు నుంచి మనం టెస్ట్ చేసేది అది అవుట్పుట్ కావాలి. కాబట్టి ముందుగా మనకు అవుట్పుట్ కావాలి, 2 ఇన్పుట్ 2 వైర్లు అనేది మనకు అవసరం ఉంటుంది. అలాగే మన ఈ యొక్క బోర్డులోనే పీవీసీ బోర్డులోనే మనకు స్క్రూస్ అనేవి వస్తాయండి. స్క్రూస్ అనేవి కూడా వస్తాయి మనం ఫిట్ చేసుకోవడానికి. ఇప్పుడు ముందుగా మన యొక్క దీని యొక్క బోర్డులో ఒక మనం 3 పిన్ సాకెట్ పెట్టుకోవడానికి కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ సైడ్ ఎడ్జెస్ అనేవి లోపల కట్ చేసుకుంటే మనకు 3 పిన్ ఫీమేల్ సాకెట్ అనేది ఈజీగా దాంట్లో ఇన్సర్ట్ అయ్యి మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత మనం దీన్ని డీకి చూద్దాం. దీని ఫోకస్ ढंग బోర్డ్ అనేది ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపల వైరింగ్ కనెక్షన్ ఇవ్వడానికి దానికోసం ఈ బోర్డును సేమ్ మనం చూపించినట్టుగా అదే విధంగా రివర్స్ తిప్పుకొని ఒక 2 వైర్ ముక్కలని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లోపల కనెక్షన్ కోసం మన కనెక్షన్ చేసుకోవాలి. ఎట్లా అంటే కనెక్షన్ ఒక బల్బ్ హోల్డర్ నుంచి వన్ సైడ్ నుంచి ఇంకొకటి మనకు 3 పిన్ సాకెట్కి న్యూట్రల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. న్యూట్రల్కి నుంచి ఇవ్వాలి ఒకటి. ఇంకొకటి వైర్ కనెక్షన్ అనేది మనకు స్విచ్ నుంచి మనకు 3 పిన్ సాకెట్కు ఫేస్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫేస్కి స్విచ్ నుంచి ఫేస్కి ఒకటి. డయాగ్రామ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్పుట్ కోసం ఇంకా ఇన్పుట్ వైర్లు కూడా కనెక్ట్ చేయాలి. కాబట్టి ఈ మనం మెయిన్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. మెయిన్ బోర్డులో మనకు పవర్ సప్లై ఇవ్వడానికి సప్లై కోసం మెయిన్ సప్లై ఒకటి స్విచ్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకొకటి బల్బ్ హోల్డర్కి ఇవ్వాలి కనెక్షన్లు ఇవి. ఈ విధంగా మీరు కనెక్షన్ ఇచ్చుకున్నాక మనకు ఈ బోర్డ్ అనేది మ్యాక్సిమం రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఈ సిరీస్ టెస్టింగ్ మెథడ్ అనేది చాలా ఈజియెస్ట్ అండ్ చాలా ప్రతి ఒక్క టెక్నీషియన్స్ పవర్ టూల్స్ రిపేర్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్లు రిపేర్ చేసే టెక్నీషియన్స్ అందరూ ఈ యొక్క సిరీస్ మెథడ్ అనేది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రిపేర్ చేయడానికి ఇది అనేది చాలా సేఫెస్ట్ మెథడ్ అన్నట్టు. కాబట్టి అందరూ ఈ మెథడ్ని యూజ్ చేసి మనకు దాదాపుగా 90% రిపేర్ చేస్తాం. మనం ఎప్పుడైనా రిపేర్ చేసిన ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ ఒక వస్తువుని దాన్ని మనము రిపేర్ చేసినాక దాన్ని డైరెక్ట్గా మెయిన్కి ఇవ్వద్దు. మెయిన్కి ఇస్తే అది డైరెక్ట్ ఒకవేళ అది హెవీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక సిరీస్ టెస్టింగ్ మెథడ్ తోటి మనం చెక్ చేసిన తర్వాతనే మనం మెయిన్కి ఇవ్వాల్సి ఉంటుంది. మనకు
సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ కొరకు మనం ముందుగా చేసుకున్న ఒక 2 వైర్స్ది ఒక టూ పిన్ టాప్ మనము దీనికి వేసుకున్నాం. దీని రెండు వైపులా మనం చెక్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి, బల్బ్ టెస్టింగ్ చేయడానికి ఇట్లా యూస్ చేస్తాం మనం. దీనికి ఒక సైడ్ 2 పిన్ టాప్ వేసుకున్నాం. ఇప్పుడు దీని మొత్తానికి ఇప్పుడు మనకు సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. రెడీ అయింది. మనకు చెక్ చేస్తున్నాం. గ్లో అంటే మన ఇక్కడ స్విచ్ ఉంది. స్విచ్ చేసినాక గ్లో అవుతుంది. ఇప్పుడు మనము స్విచ్ బంద్ చేసి, థియేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, హోమ్ థియేటర్కి ఇది పని చేయట్లేదు. దీన్ని ఇప్పుడు మనం ఈ టెస్టింగ్ ల్యాంప్ తోటి మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు టెస్టింగ్ ల్యాంప్ తోటి టెస్ట్ చేసినాక దాని రిజల్ట్ ఇది ఎందువల్ల మనకి దీంట్లో ఏముంది, షార్టింగ్ అనేది ఉందా, ఏమైనా ఉందా చెక్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. ఇది హోమ్ థియేటర్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ సైడ్ ఉంచుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో షార్టింగ్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దీంట్లో షార్టింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇది మనము దీన్ని ఇప్పుడు డైరెక్ట్ పెట్టి ఇంకా రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఫాల్ట్ ఉన్నదో ఇంకా చెక్ చేసి మనం ఇట్లా సిరీస్ బల్బు తోటి మనకి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. అట్లా మనకు సిరీస్ బల్బు అనేది ఇట్లా ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఇట్లాంటిది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము సిరీస్ టెస్టింగ్ మెథడ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఫ్రెండ్స్. సేఫ్ అండ్ ఈజీ.